30 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న ఎంఆర్పీఎస్ నాయకులకు సుప్రీంకోర్టు న్యాయం చేసిందని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు మాసాయిపేట యాదగిరి అన్నారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో గురువారం ఎంఆర్పీఎస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. సుప్రీంకోర్టు ధర్మాసనం రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చంటూ ఇచ్చిన తీర్పును హర్షం వ్యక్తం చేశారు. 30 సంవత్సరాలుగా ఏబీసీడీ వర్గీకరణ కోసం మందకృష్ణ నాయకత్వంలో పోరాటం చేశామని, నేడు పోరాటం ఫలించిందని సంతోషం వ్యక్తం చేశారు. వర్గీకరణకు అనుకూలంగా తీర్పునిచ్చిన సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు విజయ్ కుమార్, ముఖ్య యాదగిరి, దశరథ్ శంకర్, ఎర్రస్వామి, గుడ్డి రమేష్ తదితరులు పాల్గొన్నారు. విజయం మరి వర్తిస్తున్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. కీలక తీర్పు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనానికి మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మాదిగల గెలుపులో ప్రధాన పాత్ర పోషిస్తూ మరి ముందు నుంచి అండగా ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మోడీ గారు ఇచ్చినటువంటి హామీని ముందుకు నడిపించి ఈరోజు సుప్రీంకోర్టులో ఒక అనుకూలమైనటువంటి తీర్పు రావడానికి మరి ప్రభుత్వమే కారణమైన విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాం. ఏది ఏమైనా లక్ష్యాన్ని సాధించడం కొంత ఆలస్యమైనప్పటికీ మాదిగలు అంతిమంగా మాదిగలు విజయం సాధించిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ఈ విజయంలో ప్రతి ఒక్కరి కూడా కీలక పాత్ర పోషించే ప్రతి ఒక్కరికి కూడా ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపించినటువంటి మరి ప్రతి ఒక్కరికి అన్ని పార్టీలకు అన్ని